ఇప్పుడు ఇందాక మీరు గుర్తు చేశారు గురించి. ఈ మధ్య నేను మొన్న చూసా. ఇది నువ్వు అడిగే ముందు మర్చిపోకు. సో ఈ వీడియో వచ్చిన తర్వాత సో నన్ను కూడా తిడుతుంటారు. ఈ తిట్టే వాళ్ళందరూ ఇందులో పుట్టిన వాళ్ళే మళ్ళీ. అవును, నేనేమంటా అంటే నువ్వు మోసం చేసుకోకు. ఇప్పుడు మా గురువు గారు అమెరికన్ క్రిస్టియన్, తెలుసా నీకు? మా గురువు గారు అమెరికాలో పుట్టిన క్రిస్టియను, కానీ ఆయన సన్యాసి. మాకు దీక్ష ఇచ్చారు. మా పుస్తకాలు ఏం రాశారు తెలుసా? జీసస్ ఆల్సో ఏ గురు అని రాశారు. అది రెస్పెక్ట్. పరమహంస యోగానంద్ గారు రెస్పెక్ట్ ఇచ్చారు. సత్యసాయిబాబా రెస్పెక్ట్ ఇచ్చారు. బోల్డ్ మంది అలా మనం రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వన్ సైడే. ఇంకెందుకు అసలు? ఇప్పుడు అబ్దుల్ కలాం చచ్చిపోతే ఎంతమంది ముస్లిమ్స్ వెనకాల వెళ్ళారు, అబూ సలీం చచ్చిపోతే ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఇందాక వాడెవడో ఒక పార్టీ కుక్క కులం కుక్కతో నేను వాయిస్లో చెప్పా, నాకు పార్టీల కంటే కులం కంటే దేశము ధర్మమే ముఖ్యము అని చెప్పగలిగితే ఫోన్ చేయరా కుక్క. అది చేయలే, ఎందుకంటే కుక్క కాబట్టి. అది మెసేజ్ పెట్టాడు, అవును నాకు పార్టీ కులమే ముఖ్యం అన్నాడు. అలాంటి దరిద్రులు ఉన్నంతకాలం దేవాలయాలకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ గురుగారు, మరి ఇది సెక్యులర్ దేశం అంటారు కదా, మరి ఎలా సాధ్యం? మీరు ఎంతో ప్రయత్నం. సెక్యులర్ అంటే ఏంటి అసలు? అది చెప్పు. అన్ని మతాలు కలిసి ఉన్న దేశం మంది అని. సత్రమా? ఒక రకంగా సత్రం లాంటిదే. ఎవడు చేస్తాడు ఇది? ఎవరిది? ఇందప్పుడు తిరుపతిలో ఎవరో ఒక సోకాల్డ్ పెద్ద మనిషి అక్కడ ఎంపీగానో ఎమ్మెల్యేగానో చేశాడంట. నేను ఎవరో మరి పెట్టేదేమో చదువుదాం పోనీ, మెసేజ్ పెడతా అన్నాడు అతను. టీటీడీలో గొర్రెల్ని మొన్న తీసేశారు. చాలా మంది తొలగించారు. అతను అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎంపీ సంబడి. అతను ఇలా ఎందుకు తీసేస్తారు? వాళ్ళు నాకు రక్త సంబంధికులు, వాళ్ళు నాకు బంధువులు, అది ఇదే ఏదో మాట్లాడాడు. టీటీడీలో ఇతర మతస్థులు ఎందుకు ఉండాలి? ఉండకూడదు కదా రూల్ ప్రకారం. ఉండకూడదు. రూల్ ఏంటి? నైతికత. అదే మన రూల్ కింద చేసుకున్నాం. నైతికత ఇది ఉండకూడదు. పెద్ద విషయం కదా. అవును, చాలా పెద్ద విషయం. ఇప్పుడు నీతి లేని వాడు ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందూ అయినా వాడు వేస్ట్ గాడు. నేను చెప్పా ఈ మాట హుషారా అని చెప్పను. దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా తలవచ్చు. నేను చెప్పా, నువ్వు చెప్తావు, వాడు చెప్తాడు. ఓసారి చెప్పించు. నేను నమ్మినటువంటి రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. అలా వాళ్ళు నమ్మిన యేసుని, అల్లాని నేను ఇతరులు నమ్మకపోయినా పర్లేదు. చెప్పించు సార్. చెప్పితా అవుద్దా? నాకు మతం కంటే మానవత్వమే ముఖ్యం. నేను చెప్తా.